జపాన్లోని కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఘన స్వాగతం పలికిన మేయర్ టకేచి. కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చలు. హైదరాబాద్లో ఐసీఎస్ఐ నూతన భవనానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన. ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప సాధనలో ఐసీఎస్ఐ లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని పిలుపు. కొందరి చేతిలోనే వక్ఫ్ ఆస్తులున్నాయన్న ఎంపీ డీకే అరుణ. పేద ముస్లింలకు కూడా ప్రయోజనం కలగాలన్నదే కొత్త చట్టం లక్ష్యమని వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఈస్టర్ వేడుకలు. నిరాయుధీకరణ ఖైదీల విడుదలకు ఈస్టర్ సందేశాన్ని అంకితం చేసిన పోప్ ఫ్రాన్సిస్. గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణను వెంటనే అమలు చేయాలని పిలుపు. రేపటి నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటించనున్న అమెరికా ఉపాధ్యక్షుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న జేడీ వాన్స్. వరద బీభత్సం నుంచి కోలుకుంటున్న జమ్మూ కాశ్మీర్. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు. జమ్మూ శ్రీనగర్ హైవేపై రాకపోకల పునరుద్ధరణ. పంజాబ్పై బెంగళూరు ఘన విజయం. రాణించిన పడిక్కల్, కోహ్లీ. మరి కాసేపట్లో ముంబై చెన్నై మధ్య మ్యాచ్. దక్షిణ తెలంగాణకు వర్ష సూచన. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ. పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరిక.